మీలో ఎంతమంది ఈ విధంగా రోట్లో పచ్చడి నూరిన తర్వాత కొంచెం అన్నం వేసి కలుపుకొని తింటారైతే చాలా ఇష్టం అండి. మా అమ్మ ఈ విధంగా పచ్చడి చేసిన తర్వాత రోట్లో కొంచెం అన్నం వేసి కలిపేసి తలా ఒక ముద్ద అయితే పెడుతుంది. ఇక్కడ చూస్తున్నారా, అన్నికైతే మొదటగా ముద్ద అయితే పెట్టేస్తుంది. చూస్తూ ఉండండి సన్నీ ఏం చెప్తాడో పచ్చడి ఎలా ఉందో అనేసి. ఫస్ట్ టైం అయితే పుచ్చగింజల పచ్చడిని అయితే తింటున్నాడండి. తన ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేస్తున్నాడు చూడండి. చాలా నచ్చిందంట తనకి. నెక్స్ట్ మా దాన్విక అంటే మా చెల్లెలు కూతురండి. చూస్తున్నారా, తను కూడా ఫస్ట్ టైమే చాలా నచ్చిందంట తనకి కూడా. భలే ఉందని చెప్పేసి చెప్తుంది. ఎప్పుడైనా పుచ్చగింజలతో పచ్చడి అయితే చేసి తిన్నారా? చాలా బాగుంటుందండి. తెలియకపోతే మాత్రం ట్రై చేసేయండి. నెక్స్ట్ అయితే నాకు కూడా కలిపేసి అన్నం నోట్లో పెడుతుందండి. చాలా నచ్చింది నాకైతే. చాలా రోజుల తర్వాత అమ్మ చేతితో చేసిన రోట్లో చేసిన రోటి పచ్చడిని అయితే తింటున్నానండి. ఇంచుమించు 2 సంవత్సరాల తర్వాత అయితే తింటున్నాను. నాకు చాలా నచ్చింది పుచ్చగింజల పచ్చడి అయితే. ఎందుకు ఆలస్యం, ఈ పచ్చడి మీరు ట్రై చేయాలనుకుంటే కింద అయితే లింక్ ఇస్తున్నానండి. ఈ లింక్ని క్లిక్ చేయడం వల్ల ఫుల్ లెంత్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసేయండి.